మీరు హనీమూన్కి వెళ్ళండి. హనీమూన్కి తాళి కట్టిన వాడితోనే వెళ్తారు. మిమ్మల్ని హనీమూన్కి పంపించడానికి మీ మమ్మీ ఆనందంగా వస్తుంది. బేబీ, అమ్మాయి, బేబీ, మమ్మీ. బేబీ ఏమైంది? అయ్యోయ్యో, అదేంటమ్మాయి కేపీ చచ్చిపోయిన ఇన్ని రోజులకి ఏడుస్తున్నావు? నోర్మై, నేను ఏడుస్తుంది అందుకు కాదు. అయినా నువ్వెలా ఒప్పుకున్నావు మమ్మీ? ఏం ఒప్పుకున్నాను బేబీ? హనీమూన్ కి. ఈ వయసులో నువ్వు అల్లుడు గారు కలిసి హనీమూన్ కి వెళ్తున్నారా? చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారమ్మాయి? పిల్లలకు పెళ్లి చేసి ముసలోళ్ళు హనీమూన్ కి వెళ్ళడం ఏంటి అని అందరూ నవ్వుకోరు? అయినా మీ అమ్మా నాన్న హనీమూన్ కి వెళ్తుంటే నీకేం పోయే కాలం వచ్చిందే అలా ఏడుస్తున్నావు? ఇదిగో నీకు చిట్టి తమ్ముని ఇవ్వాలన్న పొట్టి ఆశ వాళ్ళ మనసులో మెదిలిందేమో, అంతేనా అమ్మాయి? ఏది పూర్తిగా వినకుండా మధ్యలో దూరి ఓ కాగుళ్ళ కదలేకు. నక్షత్ర హనీమూన్ అందో లేదో ఏకంగా నాకు పిల్లలు కూడా పుట్టించేసే ప్రయత్నం చేస్తున్నావు. అదే బేబీ, అసలు హనీమూన్ ఏంటి? కాస్త వివరంగా చెప్పు. నన్ను ఆ చెర్రీని డాడీ హనీమూన్ కి వెళ్ళమంటున్నారు మమ్మీ. అప్పుడే అమ్మకు కంప్లైంట్ ఇచ్చేస్తున్నావా? చెప్తా. వెళ్తాం గాని మమ్మీకి కూడా ఒక మాట చెప్పండి అంటే మీ మమ్మీ ఆనందంగా ఒప్పుకుంది అంటున్నారు మమ్మీ. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ హనీమూన్ కి నేను ఒప్పుకున్నానంటాడా? చచ్చా, ఈ మధ్య బావకి మతి చెల్లిస్తున్నట్టుంది. ప్లీజ్ మమ్మీ, నువ్వే ఏదో ఒకటి చేసి మా హనీమూన్ ని ఆపు మమ్మీ, ప్లీజ్. అల్లుడు గారు నిర్ణయం తీసుకున్నాక ఇక మా అమ్మాయి ఎలా ఆపగలదమ్మాయి? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అసలు నన్ను అడగకుండా హనీమూన్ కి ఒంటరిగా ఎలా ఫిక్స్ అయిపోతారు? బేబీ, నువ్వేం వరి కావద్దు. ఈ హనీమూన్ ని నేను ఆపుతాను.